వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రేషన్ కార్డుదారులకి ఇది గుడ్ న్యూస్. ఇప్పటివరకు బియ్యం మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ పైన అందిస్తుండే, కానీ ఇకపై జొన్నలు కూడా ప్రభుత్వం అందించాలి అని నిర్ణయం తీసుకుంది. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది, దానికి సంబంధించిన స్టాక్ కూడా పండించాలి కదా అనేదే ఈ వీడియో. సో ప్రభుత్వానికి సంబంధించి దాదాపు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా 84.4 lakhs లబ్ధిదారులకి రేషన్ అందిస్తుంది. మొన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోటి అందరు కూడా తెలిసిందే 3 నెలల రేషన్ ఇచ్చింది. సో కొంతమందికి దొరికింది, ఇంకొంతమందికి దొరకలేదు. ఇక పందికొక్కులు ఆ బియ్యాన్ని అమ్ముకున్న సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చినాయి. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళపైన సీరియస్గా కూడా యాక్షన్ తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఒక బంపర్ న్యూస్ చెప్తుంది. సో అది ఏంటి అంటే, రేషన్ కార్డు ఉండే వాళ్ళకి బియ్యంతో పాటు జొన్నలు కూడా ఇవ్వాలని. సో జొన్నలు కేవలం రేషన్ కార్డ్ మాత్రమే ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, వసతి గృహాల్లో ఉండే వాళ్ళకి. అండ్ ప్రభుత్వం ఏదైతే అంగన్వాడీలలో జావ ప్రారంభిస్తాం, జూనియర్ కాలేజీలలో జావా తర్వాత పాలు ప్రారంభిస్తాం అన్నది కదా, సో అది రాగి జావతో పాటు జొన్న జావ కూడా ఇవ్వాలి. అండ్ మధ్యాహ్న భోజన పథకంలో అండ్ ప్రత్యేకంగా వసతి గృహాల్లో ఉండే అంటే హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా ఈ జొన్న గటక అలవాటు చేయాలి. వాళ్ళ హెల్త్కి చాలా మంచిదని నిర్ణయం తీసుకోబోతుంది. సో దానికి సంబంధించి మరి పంట ఉండాలి, జొన్నలు కొనాలి అని అంటే ప్రతిసారి రైతుల దగ్గర నుంచి బియ్యానికే ఇబ్బంది పడి ధర్నా చేసే వరకు బియ్యాలు కొనట్లేదు. సో ఆ బియ్యం కేంద్ర ప్రభుత్వం కొనట్లేదని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని అధికారులు ప్రతిపక్షాలు ఈ గోల్ అంతా చూస్తున్నాం. సో వీటితో పాటు ఇలాంటి గోల ఉండకుండా ఉండాలి అంటే జొన్నలకు సంబంధించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. సో ప్రభుత్వం కొనుగోలు చేయడంతో పాటు ప్రత్యేకంగా నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం ఈ 3 జిల్లాల్లో లక్షల ఎకరాల్లో జొన్న సాగు చేయించడానికి కూడా రైతులకి ఒక హామీ ఇచ్చింది. సో అక్కడ లక్షల ఎకరాల్లో జొన్న సాగు కూడా చేస్తుంది. సో ఈసారి జొన్న సాగు చేసిన తర్వాత ఆ పంట అంతా కూడా ప్రభుత్వమే కొనబోతుంది. సో ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనడం, వసతి గృహాలకు, రేషన్ షాపులకి ఈ జొన్నలు అందించడం. సో ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఇకపై రేషన్ షాప్లో కేవలం బియ్యం మాత్రమే కాదు, జొన్నలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి.